నమస్తే, వెల్కమ్ టు తెలుగు క్యాపిటల్. నేను మీ అడ్వకేట్ శ్వేత. ఈరోజు నాతో పాటు ఉన్నారు నా కలీగ్ అడ్వకేట్ శశికాంత్ సార్. సార్, యూజువలీ మనము చాలాసార్లు చూస్తుంటాము అడల్టరేటెడ్ ప్రోడక్ట్స్ అనేవి అమ్ముతూ ఉంటారు. పైన స్టిక్కరింగ్ ఒకటి ఉంటుంది, లోపల ఏదైతే ఉందో ఐటమ్ కానీ ప్రోడక్ట్ కానీ అది సబ్ స్టాండర్డ్స్లో ఉండడమో లేకపోతే నిజంగా ఆ బ్రాండ్కి సంబంధించిన ప్రోడక్ట్ అయ్యి ఉండకపోవడమో చూస్తూ ఉంటాం. అట్లాంటి సందర్భాల్లో ఎటువంటి రిపర్కషన్స్ ఉంటాయి సార్? ఇప్పుడు మీరు చెప్పింది ఎలా అంటే, ఇప్పుడు ఒక మినరల్ వాటర్ బాటిల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైన బిస్లరీ అని ఉంటది, లోపల మన పంపులో తెప్పిన నీళ్లు ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఆ నీళ్ళు తాగినోడు ఆ బిస్లరీ వాడి మీద కంప్లైంట్ చేస్తానికి ఉండదు. రీజన్ ఏంటి అంటే, అది అమ్మినోడు బిస్లరీ వాడు ఉండడు. అది అమ్మినోడు మన ఇంటి పక్కన ఏదో షాప్ ఉంటది, వాడు బిస్లరీ ఓపెన్ చేసుకొని అందులో నీళ్లు తాగేసో లేకపోతే అమ్మేసో వేరే నీళ్ళు వేసుకొని అక్కడ పెట్టి ఇలా అమ్ముతాడు. అమ్మినోడు తప్పు కానీ బిస్లరీ వాడు తప్పు కాదు. ఓకే, సిమిలర్లీ వైకేరియస్ లయబుల్ కాదు అని. ఓకే, ఓనర్స్ of shops and showrooms can't be held vicariously liable అండర్ ఇన్సెక్టిసైడ్స్ యాక్ట్ ఫర్ మిస్బ్రాండింగ్ ఆఫ్ ప్రొడక్ట్ అని కర్ణాటక హైకోర్టు చెప్తుంది. ఇది కనుక మనం ఈ కేసులో ఒకవేళ ఫ్యాక్చువల్ బ్యాక్గ్రౌండ్ కి వెళ్తే, ఒక ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేశారు ఒక అగ్రికల్చరల్ ఆఫీసర్, alleging that during the course of inspection it was found that insecticides which were displayed for sale in the showroom of the accused person manufactured by another accused company were found to be substandard quality. The sample of the said insecticide was forwarded for chemical examination. In the report the sample was substandard quality and therefore a complaint was filed before the court to prosecute and punish accused persons. The trial took cognizance of alleged offences and issued summons to the accused. Aggrieved. Thereby the accused number 1 and number 2 approached the high court. ఇప్పుడు ఇక్కడ చూడండి క్లియర్ గా, ఒక ఫర్ ఎగ్జాంపుల్ పురుగుల మందు తీసుకోండి. ఒక పురుగుల మందు ఒకళ్ళు అమ్ముతున్నారు. ఎవరైతే అమ్ముతున్నారో పురుగుల మందు, వాళ్ళు ఇంకో కంపెనీ బ్రాండ్ వాడుకొని ఆ పురుగుల మందుని ఆ బ్రాండ్ కూడా ఆ షాప్ మీద ఫోటోలు వేసుకొని అమ్ముతున్నారు. ఆ షాప్ వాళ్ళకి అసలు ఎవరైతే ఆ బ్రాండ్ ఉన్నారో అసలు ఈ షాప్ ఎవడో కూడా ఆ బ్రాండ్ వాడికి తెలియదు. కానీ ఈయనేమో ఆ బ్రాండ్ వాడి పురుగుల మందు అమ్మేస్తారు. ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ అక్కడ ఇన్స్పెక్షన్ కి వెళ్ళినప్పుడు సడన్ గా దాన్ని టెస్ట్ చేసినప్పుడు అది బిలో ద స్టాండర్డ్స్ ఉండటం జరిగింది. కాబట్టి ఆయన ఏం చేస్తాడు, ఆ షాపు ప్లస్ ఆ బ్రాండ్ ఇద్దరి మీద కంప్లైంట్ వేస్తాం జరిగింది. కానీ ఆ తర్వాత ఎవరైతే అక్యూజ్ నెంబర్ 2 ఉన్నారో వాళ్ళు వచ్చిన తర్వాత అసలు ఈయన ఎవరో మాకు తెలియదు, మాది మిస్యూజ్ చేసి అమ్ముతున్నారు అని మమ్మల్ని, మాకు ఈ కేసు సంబంధం లేదు అని చెప్పేసరికి కోర్టు అది ఆయన పేరు అందులో ఆ కేసులో తీసేస్తాం జరిగింది. మొత్తం తప్పు చేసింది కేవలం ఆ షాప్ వాడే అని చెప్తాం జరిగింది. బిజినెస్ పీపుల్ కి, స్పెషల్లీ చిన్న చిన్న కొట్టులు ఉన్న వాళ్ళకి ఇట్లాంటివి సహజంగా ఎదుర్కొంటూ ఉంటారు. వీళ్ళ దగ్గర చాలా మంది డిస్ట్రిబ్యూటర్స్ వస్తుంటారు మేడం. వచ్చి ఇదిగోండి ఇప్పుడు బిస్కెట్ ప్యాకెట్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్. మన పార్లేజీ అంటే బ్రాండ్, బ్రిటానియా అంటే బ్రాండ్. ఇదిగోండి బ్రిటానియా బిస్కెట్ ప్యాకెట్ అని అమ్ముతారు. బ్రిటానియాలో ఏదైనా వేరే బిస్కెట్స్ పెట్టి అమ్మారనుకోండి, వీళ్ళు అది కొనుక్కున్న తర్వాత ఎవరైనా తినిన తర్వాత వచ్చి చెప్పారనుకోండి ఇది బ్రిటానియా కాదని ప్రూవ్ చేస్తారనుకోండి, బ్రిటానియా వాళ్ళ మీద కేసు వేయరు కదా. అప్పుడు ఎవరి మీద కేసు పడుతుంది? ఈ డిస్ట్రిబ్యూటర్ ఎవరైతే ఇచ్చాడో, ఈయనకి బిస్కెట్లు అమ్మాడో ఆయన మీద కేసు వేయాలి. షాప్ వాడిది కూడా తప్పు కాదు, బ్రిటానియా వాళ్ళది కూడా తప్పు కాదు. ఎవరైతే మధ్యలో వచ్చి ఎవరైతే డిస్ట్రిబ్యూటర్లు ఎవరైతే అమ్ముతారో, మ్యానుఫ్యాక్చరింగ్ ఫాల్స్ గా ఎక్కడైనా చేసి అడల్టరేషన్ చేసి మీరు అన్నట్టు ఎవరైతే అమ్ముతారో వాళ్ళ మీద కంప్లీట్ తప్పు వెళ్ళిపోతుంది. కాబట్టి ఇలాంటి కేసులు చాలా మందికి ఎలా ఎదుర్కోవాలో తెలియక కన్స్యూమర్ కోర్టులో పోరాడుతూ ఉంటారు. ఇది వెంటనే మీరు హైకోర్టుకి వెళ్ళి ఇందులో క్వాష్ తెప్పించుకోవచ్చు, ఇందులో నా తప్పేం లేదు, ఈయన తప్పు అని చెప్పేసి మీ మీద పడిన కేసు వెంటనే హైకోర్టుకి వెళ్ళి కొట్టేయచ్చు. థ్యాంక్ యూ.